నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఒక ఎగ్ క్వాలిటీ అనేది అది కంటిన్యూస్గా అంటే మన ఫిజికల్గా మనం బాగుండాలి. ఫిజికల్గా బాగుంటేనే మన బాడీలో ఉండే హార్మోన్స్ అలాగే మన బాడీలో ఉత్పత్తి అయ్యే ఎగ్స్ బాగుంటాయి అనుకునేటప్పుడు అసలు ఎలా ఉండాలి? ఉమెన్ యాజ్ ఎ ఉమెన్గా మనం ఎలా ఉండాలి? యా, సో మంచి క్వశ్చన్ అండి ఇది. సో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకు తెలవాలి ఆడపిల్లలుగా మనం. సో నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్ద మనిషి అవ్వడం అనేది 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో జరిగేది. అవును. కానీ ఇవాళ ఆడపిల్లలందరూ మెచ్యూర్ అయ్యే వయస్సు చాలా తగ్గిపోయింది. 7, 8, 10 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతున్నారు. అవును. పాపం వాళ్ళ శరీరంలో వచ్చే మార్పు ఏంటి అని గమనించే లోపల మార్పు అయిపోతుంది. పొద్దునే లేవగానే బ్రష్ చేసుకొని ఏం చేస్తాం? ఒక గ్లాస్ నీళ్లు తాగుతాం. అవి ఏమైనా వాటర్ ప్యూరిఫైర్లు యూస్ చేస్తున్నాం. ఆక్వాగార్డ్ లేని వాళ్ళు లేరు, అందరూ మినరల్ వాటర్ తాగుతున్నారు. కానీ పెస్టిసైడ్స్ లేకుండా ఫుడ్ రావట్లేదు. ఎన్విరాన్మెంటల్ చేంజెస్. మీరు పెస్టిసైడ్స్ వేసి కడిగి మంచిగా వంట చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఎంతవరకు కడగలుగుతారు వాటిల్ని? కడిగిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయి? భూమిలోకి వెళ్తున్నాయి. భూమిలోంచి వాటర్లోకి వెళ్తున్నాయి. మీరు తాగే వాటర్లో ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? బాడీ మీద. పురుగుని చంపే తత్వం ఉన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన బాడీని డ్యామేజ్ చేయదా? ఖచ్చితంగా. సో అలానే పీల్చే గాలి. సెల్ ఫోన్ లేకుండా చిన్న పిల్లలు కూడా లేరు. ఇంతకుముందు ఇంటికి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. అవును. అలాంటిది ఈరోజు మనిషికి 2-3 సెల్ ఫోన్స్. సెల్ ఫోన్కి ఎలా వస్తుంది సిగ్నల్? ఇట్స్ రేడియేషన్, నథింగ్ బట్. పిచ్చుకలు కాకులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నేను లేచి ఇంతకుముందు చిన్నప్పుడు కావు అంటే లేచేవాళ్ళం. అవును, 4 గంటలకి. ఇవాళ రేపు పిచ్చుకలు కాకులు పిల్లలకి చూపిద్దామంటే కనిపించట్లా, రేడియేషన్తో చనిపోయాయి. సో ఆ రేడియేషన్ మన బాడీ మీద 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగా మీ బాడీలో మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ని అట్లీస్ట్ మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ లైక్ పెస్టిసైడ్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, రేడియేషన్ కానీ, పొల్యూషన్ కానీ, స్ట్రెస్ ఈజ్ సమ్వాట్ మోడిఫైయబుల్, సమ్వాట్ నాన్ మోడిఫైయబుల్. ఓకే. సో పొద్దున లేవగానే పాత రోజుల్లో ఒక్కొక్కళ్ళు డజన్ మందిని కనేవాళ్ళు. అవును. హాస్పిటల్స్ లేవు. అప్పుడు మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే పుట్టిన తర్వాత చనిపోవడమే కానీ పుట్టడం అనేది సమస్య అయిపోయింది. ఇప్పుడు కన్సీవ్ అవ్వడమే ప్రాబ్లం అయిపోయింది. సో 100లో 40 to 50 మెంబర్స్ పిల్లల కోసము ప్రతిరోజు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవును. ఇది మెయిన్లీ బికాస్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ వీఆర్ లీడింగ్. పొద్దున లేస్తున్నామా, ఎండనే చూడడం లేదు. వైటమిన్ డి ఉంటుంది ఎండలో. వైటమిన్ డి డెఫిషియన్సీ తోటి చాలా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. బోత్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ పూర్. కనీసానికి నడిచి వెళ్ళము. సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, తినేవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎస్. పొద్దున లేచుకొని టిఫిన్లు చేసుకొని తినే ఓపిక టైం ఎవరికీ లేదు. సో స్విగ్గీ, జొమాటో, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. సో మనం అంటే ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, ఇవి రెండేనండి మేజర్ రీజన్స్. ఓకే. తిన్నవి కూడా ఏం తింటున్నాము? అంతా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. అవును. ప్రతిదానికి పాలు తాగుదామంటే పాలు బఫెలోస్కి, వీటికి వేటికైనా ఇంజెక్షన్స్, హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ అన్నీ బాడీలో. చికెన్ తింటున్నాము, వాటికి కూడా హార్మోన్స్. సో పెస్టిసైడ్స్. లీఫీ వెజిటేబుల్స్ తిందామా ఫ్రెష్గా చేసుకొని అంటే అవి కూడా అంతే. సో ఎక్కడైనా సరే ఈ హార్మోన్స్ అన్నీ ఆడపిల్లల శరీరంలోకి చిన్నప్పటి నుంచే వెళ్ళేసరికి ఆ గ్రోత్ స్పర్ట్ అని తొందరగా వచ్చేసి మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు. ఓకే. సో ప్రతి ఆడవారికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె పూర్తి జీవిత కాలంలో ఎన్ని అండాలు వాడుకోవాలి, ఎన్ని అండాలు ఉండాలి అనే శరీరంలో డిసైడ్ అయిపోతుంది. ఓకే. సో వాటిని మనము ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాము అనేది మాత్రమే వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అంటే అది మన బాడీ తత్వమే కదా మ్యామ్. మంత్లీ ఎన్ని అండాలు అనేవి రిలీజ్ అవుతాయి. అందులో మంచి ఎగ్ వచ్చి ఫెర్టిలైజ్ అవుతుంది. ఎగ్ బాగోకపోతే మళ్ళీ అది డ్రైన్ అయిపోతాయి.
కాకపోతే ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవడం అంటే ఎలా యూటిలైజ్ చేసుకోవడం? కరెక్ట్. సో ఆడపిల్లలు ఇంతకు ముందులాగా 18-20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అవును. అందరూ నేను ఒక లేడీగా ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రపంచం అంటే ఏంటో తెలవాలి, జీవితం ఏంటో తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళే అందరూ ఆడపిల్లలు ఇప్పుడు. అవును. అక్కడికి ఎంత వయసు వస్తుంది? 30 ఏళ్ళు 35 దాకా కూడా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు. అవును. కానీ అండం యొక్క నంబరు క్వాలిటీ 25 నుంచి 30 సంవత్సరాలలో చాలా చాలా బాగుంటుంది. 25 నుంచి 30 సంవత్సరాలు. ఓకే. సో ఈ 25 నుంచి 30 మీ రన్నింగ్ రేస్లో మీరు ఎప్పుడన్నా పరిగెత్తండి. అట్లీస్ట్ మీ కెరీర్కి ఆపుకోమని నేను చెప్పట్లా. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్. సో దీని బ్యాలెన్స్లో ఇప్పుడు మీకున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ టూల్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో మీరు ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఫ్రీజింగ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. సో మీరు మీ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోవడానికి కానీ ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడానికి కానీ లేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు మ్యారేజ్ 25లో చేసుకొని అట్లీస్ట్ బిఫోర్ 30 ఒక బేబీని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఫైన్. లేదు నా మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతుంది, నా బేబీని ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మన మంచి ఎగ్స్ని ఆ ప్రాపర్ 25 to 30లో ఫ్రీజ్ చేసుకొని వాటిని ఫ్యూచర్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే.